ఇంక ఇది లాస్ట్ షార్ట్ కి కంటిన్యూషన్. బ్రేక్ఫాస్ట్ తినేసరికి ఆఫ్టర్నూన్ 12:30 అయింది కదా. రాగానే చిన్న అయితే ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నాకు కూడా అంత ఆకలిగా అనిపించలేదు, కానీ షన్వికి ఆకలేసేది కదా, అందుకనే కట్టు పొంగల్ అయితే చేసి ఇచ్చాను. షన్వి అది తినేసి అయితే పడుకుంది. నేనైతే ఈ లోపల ఇక్కడ కొన్ని స్నాక్స్ అయితే తెచ్చుకున్నాం. వాటిని అయితే బాక్సెస్ లో ఫిల్ చేసుకుంటున్నాను. ఇంకీసారి ఊరు వెళ్ళినప్పుడు షాపింగ్ ఎక్కువ అయింది కదా, కొత్త బట్టలు కూడా ఎక్కువ అయినాయి. అండ్ అలాగే దాంతో పాటు ఈసారి దోశ రైస్ కూడా తెచ్చుకున్నాను. దాని వల్ల ఫుల్ లగేజ్ అయితే ఉంది. డాడీ తెస్తా అన్నా కూడా అందుకనే వద్దని చెప్పాను. ఏది తెచ్చుకున్నా ఏది తెచ్చుకోపోయినా షన్విక్ మాత్రం నెయ్యి కంపల్సరీ కదా, ఇంకా డాడీ అక్కొని పంపించారు. అండ్ అలాగే హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిమ్రా కెఫేలో ఈ బిస్కెట్స్ ప్యాకెట్ తీసుకున్నాను. ఇంకా అదొకటి తెచ్చుకున్నాను అంతే. మధ్యాహ్నం రైస్ ఏం తినలేదు కదా, అందుకని నైట్ కి రైస్ వండేస్తానని చెప్పాను, ఏదైనా కర్రీ చేసి. కానీ ఈయన రైస్ తినాలనిపించట్లేదు అన్నారు. వచ్చాక అడిగితే ఏం చేయమంటారని ఇంకా రాగి సూప్ చేయమన్నారు అప్పటికప్పుడు. ఇంకా ఎలాగో వెజ్జెస్ అన్ని ఫ్రిడ్జ్ లోనే ఉన్నాయి. ఈయన లాస్ట్ వీక్ ఇక్కడే ఉన్నారు కదా, సో తెచ్చుకొని ఉంచుకున్నారు. ఇంకా వెజ్జెస్ అన్ని వేసి రాగి సూప్ అయితే చేస్తాను నైట్ డిన్నర్ కి. ఫైనల్ గా నా డే అయితే ఇలా ఎండ్ అయింది. బాయ్.